సేపట్లో హైదరాబాద్ కు చేరుకున్నారు ప్రధాని మోదీ. ఇక హెచ్ఐసిసిలో 9377 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్ పర్యటనలో చంద్రబాబు పవన్ ను కలవనున్నారు. ఇక ఇటీవల సర్జరీ చేయించుకున్న పవన్ ను పరామర్శించి పలు కీలక విషయాలు చర్చించనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ లైవ్ లో అందిస్తారు. పరంగ్రౌండ్ నుంచి రామకృష్ణ, చెప్పండి. మానస, ఏదైతే మనం ప్యారేడ్ గ్రౌండ్ లో ఉన్నామో, ఏదైతే కొద్దిసేపట్లోనే మోడీ ఏదైతే ఈ ప్రాంగణానికి రానున్నారు, ఇక్కడ మొత్తం కూడా కాషాయమయమైపోయిందని చెప్పుకోవచ్చు. బీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి వస్తున్న నేపథ్యంలో భారీగా ఇక్కడ జన సమీకరణ జరుగుతుంది. మెయిన్ గా దాదాపుగా చూసుకున్నట్లయితే 8,000 కోట్ల వరకు అభివృద్ధి పనులకు ఏదైతే వర్చువల్ గా కొన్ని శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా కొంతమంది కార్యకర్తలు కూడా మనతో పాటు మాట్లాడటానికి ఉన్నారు. మోడీ రావడం ఎట్లా అనిపిస్తుంది? అందరికీ జై శ్రీరామ్. ఈ రోజు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు విచ్చేస్తున్నారు ఈ ప్యారేడ్ గ్రౌండ్ కి. ఇదే విధంగా మేము గిరిజన మోర్చా నుంచి రాష్ట్ర అధ్యక్షులు మా నేనావత్ రవినాయక్ అన్న గారి ఆధ్వర్యంలో గిరిజన మహిళలు అందరూ గిరిజన మోర్చాలో ప్రతి ఒక్కరూ స్వాగతం సుస్వాగతం పలకడానికి ప్రతి ఒక్కరు వచ్చాము. ఈ రోజు ముఖ్యమైన ఉద్దేశంలో మేము మా ప్రధాని నరేంద్ర మోడీ గారికి మేమందరం ఉన్నాము. దేశం కోసం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉంటే మేము మా మోడీ గారికి మేమందరం ఉన్నామని భరోసాగా మనం ఉన్నాము. ఇక్కడ ఏదైతే ఉందో మా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇక్కడ వచ్చేసిన సందర్భంగా 9,000 కోట్ల బడ్జెట్ తో ఇక్కడ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాం. ఇది భారత తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమంలో ఏర్పాటు అవుతుందనేసి, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమం మెల్లమెల్లగా మనకు ఏ విధంగా అయితే ముందుకు జరుగుతుంది, వికసిత్ భారత్ అనే కార్యక్రమానికి మొదలు పెట్టారు. ఈ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ఏదైతే మనం ప్రతి ఒక్కటి ముందుగా వెళ్ళడము, రాబోయే కాలంలో మనము భారతీయ జనతా పార్టీగా ఇక్కడ మనము జెండా ఎగరేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది చూస్తున్నాం కదా, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. చాలా మంది యువత కూడా హాజరవడం జరిగింది. పెద్ద ఎత్తున యువత అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే మోడీ ప్లకార్డులతో ఇక్కడ మోడీకి ధన్యవాదాలు చెప్పడానికి పెద్ద ఎత్తున కార్యకర్తలైతే అందరూ కూడా రెడీగా ఉన్నారు. మెయిన్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ మోడీ తెలంగాణ రాష్ట్రానికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ గెలవాలి, బీజేపీ గెలవడానికి ఎలాంటి ఏర్పాట్లు తీసుకోవాలి ఏంటి అనేది మొత్తం కూడా ముందల నుంచి కార్యకర్తలకు సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు. దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా ఏదైతే ఓట్ బ్యాంకు ఉందో దాన్ని అంతటికి కూడా బీజేపీ వైపు మలుచుకుంటూ పార్టీని కూడా రూట్ లెవెల్లో బలోపేతం చేయడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు. సో దానిలో భాగంగానే మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇది తొలిసారి పర్యటన. ఏదైతే మొదటిగా ఏదైతే బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నారో, అధ్యక్షుడు అయిన తర్వాత కూడా మోడీ మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడుతున్నారు. ఇప్పటికే ఏదైతే పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో ఎలాంటి బీజేపీ ప్రాతినిధ్యం లేనటువంటి రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చాము. సో ఖచ్చితంగా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా కలవాలి. సో దానికి సంబంధించే ఈ రోజు అడుగులు పడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా 8 మంది ఎంపీలు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు ఉన్నారు. సో ఖచ్చితంగా ఇక్కడ అధికారం కూడా ఈజీగా వస్తుందని బీజేపీ భావించి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. సో దానిలో భాగంగానే ఈ రోజు పెరేడ్ గ్రౌండ్ కి మరికొద్దిసేపట్లో 6 గంటల సమయంలో ఇక్కడికి చేరుకుంటారు. ఏదైతే హైటెక్స్ కావచ్చు, ఐటీసీ హోటల్లో కొన్ని అభివృద్ధి పనులు కావచ్చు, కొన్ని మీటింగ్స్ అటెండ్ అయిన తర్వాత ఇక్కడికి వస్తారు. ఆ తర్వాత ఏదైతే బహిరంగ సభ నిర్వహించే ముందు ఏదైతే బీజేపీ మెయిన్ లీడర్స్ తో కూడా మీట్ అవుతారు. కొంత డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కాబట్టి పార్టీకి సంబంధించి, సో అన్ని కూడా చక్కబెట్టేందుకు బీజేపీ సీనియర్ లీడర్లతో భేటీ అవుతారు. ఎంపీలతో కావచ్చు, ఎమ్మెల్యేలతో, వీళ్ళందరితో కూడా భేటీ పార్టీ బలోపేతం ఏ విధంగా చేయాలి ఏంటి అనేది కూడా అనఫిషియల్ గా వాళ్ళతో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మరో పక్క చూసుకున్నట్లయితే ఏదైతే దీనికి సంబంధించి
పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు దాదాపుగా 1,00,000కి పైగా కార్యకర్తలు హాజరవుతారు. సో దానికి సంబంధించి కూడా పోలీసులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, మొత్తం కూడా దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మొత్తం దాదాపుగా 5,000 మందికి పైగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరేడ్ గ్రౌండ్ చుట్టూ కూడా మొత్తం కూడా పోలీసుల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. లోపలికి ఎవరిని కూడా పాసులు లేనటువంటి వ్యక్తుల్ని ఎవరిని కూడా లోపలికి ఎంట్రీ చేయట్లేదు. పోలీసులు అన్ని కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ప్రధాని మోడీ రాకతో కొంత ఇదంతా కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ట్రాఫిక్ ను కూడా మరికొద్ది సేపట్లోనే ఇటువైపు ఏదైతే పరేడ్ గ్రౌండ్ వైపు వచ్చేటువంటి వాహనాలన్నిటిని కూడా ఇతర మార్గాలకు తరలిస్తారు. సో దానికి సంబంధించి కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఏర్పాటు చేశారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే పరేడ్ గ్రౌండ్ చుట్టుపక్కల మొత్తం కూడా హైదరాబాద్ చుట్టూ మొత్తం కూడా కాషాయమయమైపోయిందని కూడా చెప్పుకోవచ్చు. మెయిన్ గా ఇక్కడ భారీ ఎత్తున కొద్దిసేపటి క్రితమే విజువల్స్ లో కూడా చూసాము. ఏదైతే కాషాయమయమైపోయింది దానికి సంబంధించిన పెద్ద ఎత్తున ఇక్కడ ఏదైతే పండితులు కూడా రావడం జరిగింది, పూజారులు కూడా రావడం జరిగింది. ఇక్కడ సంబంధించి పెద్ద ఎత్తున వందలాది మంది లోపలికి వచ్చారు. సో వాళ్ళందరూ రావడానికి ప్రధానమైనటువంటి కారణం మోడీ ఏదైతే కొంత హిందూ ధర్మానికి సంబంధించి పెద్ద ఎత్తున వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. సో దానిలో భాగంగానే ఈ రోజు రావడం జరిగింది. సో మెయిన్ గా ఇక్కడ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి దాదాపుగా మోడీ రాకతో 8,000 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన కూడా జరిగే అవకాశం ఉంది. సో తర్వాత మోడీ మాట్లాడే టైంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి పనులకు సంబంధించి కొత్తగా ఏమన్నా నిధులు మంజూరు చేస్తారా అని చెప్పేసి తెలంగాణ ప్రజలైతే ఎదురు చూస్తున్న పరిస్థితి. దాంతోపాటు బీజేపీకి సంబంధించిన కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. మానస. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ. అయితే ఐటీసీ హోటల్ కి ఉంటుంది. కొద్దిసేపు అక్కడ ఫ్రెష్ అయిపోయి తర్వాత ఐటెక్స్ కూడా ఇది దీనికి సంబంధించి ఐటెక్స్ లో కూడా షెడ్యూల్ ఉంది. సో అక్కడ కొన్ని దీనికి సంబంధించి కూడా ఏదైతే ఎగ్జిబిషన్ సంబంధించి కావచ్చు, ఐటెక్స్ లో కావచ్చు, ఐటీసీ హోటల్లో కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డితో కూడా భేటీ ఉందని కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద మోడీ అయితే ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకున్నారు. మనతో పాటు మాట్లాడడానికి ఒక చిన్న పేరేంటమ్మా? అనిత్ కుమార్ రాజ్. ఎందుకు వచ్చావు ఇక్కడికి? మోడీ స్పీచ్ ఇవ్వడానికి. ఏమిస్తున్నావు? ఏం మాట్లాడుతావు? ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ బీజేపీ హిందుస్థానీయులందరికీ బంధువై ఏ కష్టం రాకుండా